మీరు మాదిగోళ్ళు దున్నమాసం తింటారు, బర్రె మాసం తింటారని కామెంట్ పెడుతున్నారు కదా. అవునయ్యా, మేము మాదిగోళం దున్నమాసం తింటాం. మా మాదిగోలే దున్నమాసం తినేటప్పుడు కేజీ 50-100 రూపాయలు ఉండేది. ఇప్పుడు కేజీ దున్నమాసం రేట్ ఎంతో తెలుసా? 400. ఎందుకు రేట్లు పెరిగినాయి? ఇక్కడ ఎవరు నగలేరయ్యా. అన్ని కులాలు అన్ని మతాలు తినేవాళ్ళు ఉండాలి, అందుకే రేట్లు పెరిగినాయి. ఇక్కడైనా మా మాదిగోల మీద పడి ఆడటం అనుకుంటే చాలా. అక్క, ఎవరైతే ఈ విధంగా కామెంట్ చేశారో ఆ విధవను తిట్టడంలో తప్పే లేదు. ఎందుకంటే గొడ్డు కూర తినేది ఫలానా జాతి అని ఒక వర్గాన్ని ఈ విధంగా దూషించడం తప్పు. ఆ విధవను తిట్టాల్సిందే. కానీ విషయం ఏంటంటే అది తినడం తప్ప కాదు కదా. అలాంటప్పుడు అదేదో పెద్ద తప్పైనట్టు బీసీలు తింటలేరా, అగ్రవర్ణాలు తింటలేరా, మరి 400 రేట్ ఎందుకైందంటే మీరేదో తప్పును కవర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అది తినడం తప్పు కాదు కదా. అలాంటప్పుడు వాళ్ళ పద్ధతులా వీళ్ళ పద్ధతులా అనాల్సిన అవసరం లేదు. ఇంకోటి, రేట్ ఎందుకు పెరిగిందంటే గతంలో తింటున్న వారి సంఖ్య కూడా డబల్ అవుతుంది కదా. ఒకప్పుడు మన ఇంట్లో మన తాత మన నానమ్మ, ఇప్పుడు మన కుటుంబంలో 50 మంది 100 మంది అయ్యారు అంటే తినే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. ఇది ఒకటి. లాజిక్ నెంబర్ 2, 2015లో అంటే 10 సంవత్సరాల కింద కందిపప్పు 100 రూపాయలు బిలో 100 ఉన్నది. ఇప్పుడు 200 అబో 200 కూడా అయింది. అంటే మీ లాజిక్ ప్రకారం ఇప్పుడు బాబనోళ్ళు కందిపప్పు తింటలేరా? నిత్యావసర ధరలు, మాంసం ప్రతిదీ పెరుగుతూనే ఉంటుంది. బంగారం నుండి పెట్టుకుంటే పెట్రోల్ వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయి. తొక్కలో లాజిక్ వద్దాక నిన్ను అట్లన్న విధవను నువ్వు తిట్టు, ఇంకేమైనా దూషించు, కానీ రేట్ అనేది పెరుగుతూనే ఉంటాయి. స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ రేటు ఉన్నది, ఇప్పుడు ఏ రేటు ఉన్నది? ప్రతి వస్తువు పైన, ప్రతి ఇంధనం పైన, ప్రతి దానిపైన రేటు పెరుగుతుంది కాక తొక్కలో లాజిక్ ఏంటి? మళ్ళీ దాన్ని ఏకీభవించే కామెంట్స్ ఏంటి? ఇదైతే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్గాన్ని ఒక జాతిని ఆ విధంగా మాట్లాడే విధవలకు బుద్ధి చెప్పాలి, కానీ ఆలోచన పరంగా బుద్ధి చెప్పాలక.